హలో అండి అందరికీ ఈరోజు మనం కార్తీక పురాణంలోని 5వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. అంతకంటే కూడా ముందు మీ ఆంధ్ర ఆడపడుచు ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా. అలాగే మీరు చేసే ఆ సబ్స్క్రైబ్ అలాగే వీడియోని లైక్ చేసి చూడటం వల్ల నా వీడియోస్ని యూట్యూబ్ ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చూస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే మనం 5వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. కార్తీక పురాణం 5వ అధ్యాయం. పురాణ పఠన మహత్యం. శత్రుజిత్ చరిత్రము. వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పెను. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు పాపక్షయము కొరకు పుణ్యమును చేయవలెను. పుణ్యము చేత పాపము నశించుటయేగాక పుణ్యమధికమగును. కార్తీక మందు హరిసన్నిధిలో భగవద్గీత పారాయణమును చేయువాడు పాము కుబుసము వలె పాపములను విడుచును. కార్తీక మాసమందు తులసీ దళములతోనూ తెల్లనివి నల్లనివైన అవిసెపూలతో కరవీర గన్నేరు పూలతోనూ హరిని పూజించిన ఎడల వైకుంఠమునకు పోయి హరితో కూడా సుఖించును. కార్తీక మాసమున భగవద్గీత యందు విభూతి విశ్వరూప సందర్శనాధ్యాయములను హరిసన్నిధిలో పారాయణ చేయువాడు వైకుంఠలోకమునకు అధిపతియగును. కార్తీక మాసమందు హరిసన్నిధిలో శ్లోకము గాని శ్లోక పాదము గాని పురాణము చెప్పిన వారును విన్నవారును కర్మబంధ వినిర్ముక్తులగుదురు. కార్తీక మాసమందు శుక్లపక్షమందు వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును. ఇతర కాలముల్లో జపకాలమందు హోమకాలమందు పూజాకాలమందు భోజనకాలమందు తర్పణకాలమందును చండాలుల యొక్కయు పాపాత్ముల యొక్కయు శూద్రుల యొక్కయు అశౌచవంతుల యొక్కయు సంభాషణలను వినినచో దోష పరిహారము కొరకు కార్తీక మాసమందు వనభోజనాలు ఆచరించవలెను. అనేక జాతి వృక్షములతో కూడిన వనమందు అమలిక అంటే ఉసిరిక వృక్షము వద్ద సాలగ్రామము నుంచి గంధ పుష్ప అక్షింతలతో పూజించి శక్తి కొలది బ్రాహ్మణులను పూజించి భోజనం చేయవలెను. ఇట్లు కార్తీక మాసమందు వనభోజనము చేసిన ఎడల ఆయా కాలమందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా ఉండును. కాబట్టి తప్పక కార్తీక మందు వనభోజనాలు ఆచరింపవలెను. కార్తీక మహత్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు నీచ జన్మ నుండి ముక్తుడాయను. రాజు ఇట్లు అడిగెను. ఓ మునీశ్వర, బ్రాహ్మణుని కుమారుడెవ్వడు? వాడేమి కర్మ చేసెను? దేనిచేత విముక్తుడయ్యను? ఈ వృత్తాంతమును వినవలెనని కుతూహలపడుచున్నాను. వశిష్ఠుడిట్లు పలికెను. జనక మహారాజా చెప్పెదను వినుము. కావేరీ తీరమందు దేవశర్మ అను బ్రాహ్మణుడు వేదాంగ పారంగతుడు గలడు. ఆ దేవశర్మకు దురాచారవంతుడగు ఒక కుమారుడు కలడు. అతని దుర్మార్గమును చూసి తండ్రి, నాయనా, నీకు పాపములు నశించడి ఒక మాటను చెప్పెదను. కార్తీక మాసమందు ప్రాతస్నానము చేయుము. సాయంకాలమందు హరిసన్నిధిలో దీపములను సమర్పించుము. ఇలాగా తండ్రి చెప్పిన మాట విని కుమారుడు కార్తీక మాస ధర్మం అనగా ఏమి? ఇట్టి కార్యము నాచే ఎన్నటికీ చేయతగదు. ఆ మాట విని తండ్రి, ఓ దుర్మార్గ, ఎంత మాట అంటివిరా? నీవు అరణ్యమందు చెట్టు తొర్రలో ఎలుకవై పుట్టి ఉండమని శపించెను. తండ్రి శాపం విని కుమారుడు పశ్చాత్తాపడి శాప విముక్తిని దురాచారుడైనా నాకు ఎట్లు కలుగును అని తండ్రిని అడిగాను. ఆ తండ్రి ఇట్లా అనెను. కుమారా, ఎప్పుడు నీవు కార్తీక మహత్యమును వినిదవో అప్పుడు నీకు మూషికత్వ విముక్తి కలుగునని చెప్పాను. తండ్రి ఇట్లు చెప్పి ఊరుకున్నంతలో కుమారుడు గజారణ్యమందు ఎలుక అయ్యాను. చెట్టు తొర్రలో నివసించను. అది అనేక జంతువులకు ఆధారమై ఉన్నది. ఇట్లు కొంతకాలం గడిచిన తర్వాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీక స్నానం ఆచరించి ఆ వృక్షము యొక్క మొదట కార్తీక మహత్యమును భక్తితో చెప్పుచుండెను. అంతలో దురాచారుడను హింసకుడను అగు ఒక కిరాతకుడును వేట నిమిత్తము అచ్చటికి వచ్చి బ్రాహ్మణులను చూసి పాపాత్ముడు గనుక దయాశూన్యుడై వారిని చంప నిశ్చయించెను. అంతలో విశ్వామిత్రాది ముని సందర్శనం వలన వానికి జ్ఞానం కలిగి సంతోషించి, అయ్యా, ఏమిటి ఈ పని వల్ల ఏమి ఫలం అని అడిగాను. కిరాతకునిచే అడుగబడి విశ్వామిత్రుడిట్లు చెప్పెను. కిరాత, వినుము చెప్పెదను. నీ బుద్ధి మంచిదైనది. ఇది కార్తీక ధర్మము. ఈ ధర్మము మనుష్యులకు కీర్తి పెంపొందించును. కార్తీక మాసమందు మోహము చేతనైనను స్నాన దానాదికమును చేసినవాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కూడిన వాడై స్నాన దానాది వ్రతము ఆచరించువాడు జీవన్ముక్తుడు అగును. విశ్వామిత్రుడు ఇటుల కిరాతకుని చూసి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుక విని అప్పుడే నీచదేహమును విడిచి విప్రుడయ్యాను. విశ్వామిత్రుడు అది చూసి ఆశ్చర్యముందెను. తరువాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమునంతను విశ్వామిత్రునికి తెలిపి అనుజ్ఞ తీసుకొని తన ఇంటికి పోయాను.
కిరాతకుడు ముషిక దేహ త్యాగమును బట్టి కార్తీక వ్రత ఫలమును చూసి తరువాత ముని వలన సకల ధర్మములను విని వైకుంఠము చేరును. సుగతిని గోరువారు కార్తీక మహత్యమును వినవలెను. విన్నంతనే పుణ్యవంతులై పరమపదము పొందెదరు. కానీ విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలెను. కాబట్టి తప్పక కార్తీక వ్రతం ఆచరించదగినది. ఇది నిజము. నాకు బ్రహ్మ చెప్పినాడు రాజా, నీవును పురాణములందు బుద్ధి నుంచుము. అట్లైన ఎడల పుణ్యగతికి పోవుదువు. ఈ విషయమై విచారంతో పని లేదు, నిశ్చయము. కార్తీక మాసం 5వ అధ్యాయం 5వ పారాయణం సమాప్తం. 6వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం.